సార్ ఇప్పుడు క్రియాటిన్ తగ్గించుకోవడానికి ఒక చిట్కా అయితే చెప్పారు. ఇంకా ఏమన్నా చిట్కాలు ఇంట్లోనే చేసుకునేటట్టు కుదురుతాయంట? అవునమ్మా. చాలా ఈజీ. మేము చాలా మందికి, వేల మందికి చెప్పాను. ఇది ప్రతి ఇంట్లో ఏండ్ల నుంచి వాడతారు. మీరు కొనాల్సిన అవసరం లేదు. ఓకే. దీనికి వంట సోడా అంటారు, బేకింగ్ అవునవును. సోడా అంటారు. ఇది జస్ట్ ఇది ఎలా తీసుకోవాలంటే హ్మ్. ఒక 1/4 గ్లాస్, హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో హాఫ్ స్పూన్ పౌడర్ వేసేసి మెల్లమెల్లగా డ్రింక్ చేయాలి. స్లోగా సిప్ బై సిప్. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల మేము చాలా మంది పేషెంట్స్ చూసాము. క్రియాటిన్ ఒక 20-25 డేస్లోనే వాళ్ళకు క్రియాటిన్ ఒకటిసారి ఫాస్ట్గా తగ్గదు. పాయింట్స్ మెల్లమెల్ల సార్ తగ్గుతుంది. ఇక్కడ చిన్న సందేహం, తిన్న తర్వాత తినక ముందు వేసుకోవచ్చు ఇది బెటర్ ఏంటంటే తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత వాడితే బెటరు. ఒక హాఫ్ కప్ వాటర్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసేసుకొని మంచి మిక్స్ చేసేసి ఒకటేసారి తాగొద్దు. కూర్చొని సిప్ బై స్లోగా తాగడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ కూడా పెరుగుతుంది. మెయిన్లీ బేకింగ్ సోడా ఏం చేస్తుంది అంటే, మనం ఇంట్లో వాడతాం, చాలా వరకు వాడతారు. ఇదేంటంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది. యాసిడిక్ నుంచి ఆల్కలైన్ చేసేస్తుంది. బాడీని అంతా రీకండిషనింగ్ చేస్తుంది, సర్వీసింగ్ చేసేస్తుంది. ఇట్ హ్యాస్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల. నాట్ ఓన్లీ యువర్ కిడ్నీ. మేము బెంగళూరులో వాళ్ళు రీసెర్చ్ చేశారు, నారాయణ హృదయాలయ వాళ్ళు. ఈ బేకింగ్ సోడా మార్నింగ్ హాఫ్ స్పూన్, నైట్స్ హాఫ్ స్పూన్ తీసుకోవడం వల్ల 20 డేస్లో ఈవెన్ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంది దీనివల్ల. ఒక 15 డేస్ తీసుకుంటే మాకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఇన్సులిన్ పర్సెంటేజ్ మాక్సిమం 70% తగ్గించుకోవచ్చు. జస్ట్ వంట సోడా అంతే. ఇంకో డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది, గ్యాస్ ఏమన్నా ఫామ్ అవుతుందా? ఏం కాదు, గ్యాస్ తగ్గుతుంది. ఇంకా ఈ గ్యాస్ కూడా దానివల్ల అందరికి ఒక అపోహ ఉండిపోయింది బేకింగ్ సోడా గ్యాస్. ఇది ఇంటి మామూలుగా మీరు బజ్జీలలో, మిర్చిలలో అంతా వాడతారు. దీనివల్ల ఇంకా గ్యాస్ తగ్గుతుంది కూడా. ఓకే. అవునవును సార్. సార్ ఇప్పుడు మరో చిట్కా కూడా క్రియాటిన్ తగ్గించడానికే కదా? అవునమ్మా. ఇది చాలా మేము వందల ఏళ్ళ నుంచి ట్రై చేసాము. పూర్వకాలం కూడా ఇది ట్రై చేశారు. ఇది ఏం లేదు, సింపుల్. మన ఇంటి దగ్గర ఉండేది వేప ఆకులు ఒక 3, వేపాకులు 5, రావి ఆకులు ఒక 3-4 నీళ్ళలో వేసి మసలబెట్టి తాగొచ్చు. లేదు అంటే దాన్ని డికాక్షన్ కూడా గ్రైండర్లో వేసి ముందు బాయిల్ చేసుకొని తాగండి ఒక 1 వీక్ 10 డేస్. తర్వాత మా సెంటర్లో అయితే వాటర్ పోసి గ్రైండ్ చేసేసి ఇస్తాము. ఒక కప్పు మార్నింగ్, ఒక కప్పు ఈవినింగ్. ఒక 2 monthsలో క్రియాటిన్ ఒట్టి ఇది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు, మా దగ్గర ట్రీట్మెంట్కి రాలేదు, మా లెక్చర్స్ అనేసి ఈ 2 వాడారు. దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కనిపించిన చెట్టుని తెంపుకొని కూడా వాడొచ్చు. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే, మేము ఈ మధ్యలో ఒక 1 month నుంచి రీసెర్చ్ చేసాము. వేపాకులు ఒక 100 ప్లస్ ఈ రావి ఆకులు ఒక 100 పీసెస్ ప్లస్ ఒక 5-6 కాకరకాయలు, పచ్చి పసుపు అవన్నీ గ్రైండ్ చేసేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి కాలుతోనే బాగా నిలబడాలి. ఆ పేస్ట్తోనే బాగా ప్రెస్ చేసేయాలి. మెల్లమెల్లగా ఒక 20 నిమిషాలలో ఆ వేపాకు స్మెల్ మన నోట్లో వస్తుంది. అప్పుడు తగ్గించి బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. వాసన కాదు, ఇవన్నీ పేస్ట్ చేయాలి. రావి ఆకులు, వేపాకులు, కాకరకాయ ప్లస్ పచ్చి గ్రైండ్ చేసి ఒక చిన్న ప్లేట్లో పోసి మన కాళ్ళు పెట్టాలి. కాళ్ళు పెట్టేసి ఇలా ప్రెస్ ఇలా అనుకుంటా ప్లేట్లోనే ఒక 20 minutes 30 minutes లో ఆ చేదు అనేది మెల్లమెల్లగా డిటాక్స్ అయ్యి మనకు నోట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నోట్లో కొంతమంది అరగంటలో వస్తుంది, నోట్లో వస్తుంది. కొంతమంది అరగంటలో వస్తుంది, కొంతమందికి 40 నిమిషాల్లో వస్తుంది. మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. ఇది అట్లీస్ట్ కొంతమంది రోజు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ కాళ్ళతో మనము వేపాకులు, రావి ఆకులు, కొంచెం పచ్చి పసుపు కూడా ప్లస్ కాకరకాయలు అన్ని గ్రైండ్ చేయాలి. మంచిగా పేస్ట్ చేసి ఒక చిన్న స్టీల్ ప్లేట్ ఏదైనా ప్లేట్ లో పోసేసి కూర్చొని నిలబడొచ్చు, లేకపోతే నిలబడి కొంచెం కాలు ఎలా అనొచ్చు. ఎవరైతే నిలబడలేని మన టేబుల్ కింద మన టీవీ చూసేటప్పుడు ఎప్పుడో బిజీ ఉన్నవాళ్ళు ఇలా జస్ట్ అలా అనడం వల్ల స్లోగా 15-20 minutes 30 minutes లా ఆ వేప స్మెల్ అనేది మన బాడీ డిటాక్స్ అయ్యి నోట్లోకి వచ్చేస్తుంది. అన్న వాళ్ళనే కాకుండా హెల్తీగా ఉండడానికి ఎవరైనా కూడా చేయొచ్చు. ఏముంది, ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చేయండి. ప్రాబ్లం లేని వాళ్ళు అట్లీస్ట్
వారంకోసారి నథింగ్, మనం ఇంటర్నల్ గా ఏం తీసుకోవడం లేదు. అవునవును. వీ కెన్ ట్రై, వీ కెన్ మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమందికి అరగంటలో చేదు స్మెల్ వస్తుంది, ఒకరికి 1 hour లో వస్తుంది. ఇంటర్నల్ గా తీసుకోవడం లేదు కాబట్టి అవునవును. మా సెంటర్ లో అన్ని ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ సూపర్ యూ. సార్. ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గడానికేనా సార్? అవునమ్మా, ఇది కిడ్నీ ఫంక్షన్ నాకు తెలిసి బహుశా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో చాలా ఈజీగా దొరికేవి మంచి రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి మాకు అవునమ్మా. అన్ని మెయిల్స్ కాల్స్ వస్తున్నట్టున్నాయి. అవునమ్మా. సో